బలభీమ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వస్తుంది అనగానే మనందరిలో కొత్త ఉత్తేజం, కొత్త ఆనందం, కొత్త సంతోషం, కొత్త రకమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఉగాది పండుగ వస్తుందంటే తెలుగు వాళ్ళందరికీ సంతోషం. అసలు ఏంటి ఉగాది? ఎందుకు ఉగాది పండుగ జరుపుకోవాలి? అసలు ఈ ఉగాది పండుగని ఎలా జరుపుకోవాలి? ఇది ప్రకృతితో ఉండేటటువంటి సంబంధం ఏంటి? కొన్ని విషయాలను బలభీమ న్యూస్ ఛానల్ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి నవరాత్రులు అంటే అందరికీ తెలిసినవి. ఈ మధ్యకాలంలో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దేవి నవరాత్రులు, అట్లానే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వినాయక నవరాత్రులు మాత్రమే అందరికి తెలుసు. కానీ అత్యంత ప్రాచీన కాలం నుంచి, ఇంకా చెప్పాలంటే వేదకాలం నుంచి మనకు 3 రకాలైనటువంటి నవరాత్రులు ఉన్నాయి. అన్నిటికంటే పరమ ప్రసిద్ధమైనటువంటి నవరాత్రులు వచ్చేసి చైత్ర మాసంలో వచ్చే ఈ ఉగాది తర్వాత ప్రారంభమయ్యే 9 రోజులు చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమం వరకు జరిగేటటువంటి ఈ నవరాత్రులను వసంత నవరాత్రులు అని పిలుస్తారు. మనందరికీ సుపరిచితమైనటువంటి ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ శరన్నవరాత్రులు 2వ ప్రసిద్ధమైనటువంటి నవరాత్రులు. అట్లానే ఫిబ్రవరి సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి సారస్వ నవరాత్రులను ఉన్నాయి, ఇంకో 9 రోజులు. ఈ 3 మాత్రమే ప్రసిద్ధం. కానీ ఆయా దేవాలయాలకు బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు, లేదా ప్రముఖ ప్రసిద్ధ యాత్రాస్థలాలు, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు కూడా నవరాత్రులుగా చాలా మంది జరుపుతూ ఉంటారు. మనందరికీ తెలుసు, తిరుపతి లాంటి, తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో కూడా 2 సార్లు నవరాత్రులు జరుపుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో సరస్వ నవరాత్రులేమో మన యొక్క అధ్యయనానికి సంబంధించినటువంటివి, స్వాధ్యాయానికి సంబంధించినటువంటివి. దేవీ శరన్నవరాత్రులేమో అమ్మవారి ఉపాసనను మనకు కలిగించేటటువంటివి. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ చైత్రమాసపు వసంత నవరాత్రాలు మాత్రం ఇవి ప్రకృతికి సంబంధించినటువంటి నవరాత్రులు. అంటే మానవ జీవితము ప్రకృతితో ముడిపడి ఉంది. పరమాత్మ నీ కోసం ప్రకృతిని సృష్టించి ముందే ఇచ్చిపెట్టాడు. అన్ని రకాల వసతుల్ని సమకూర్చి ఈ భూమి మీదకి మానవుని పంపించాడు. దాన్నంతా ప్రకృతి అని పిలుస్తారు. మనం ప్రకృతి అంటే మన మనసులో కొన్ని సినిమాలు చూసి మన మనోముద్ర పలకం పైన మనోముద్రగా ఉంది 2 జింకలు, ఏదో చిన్న సరస్సు, ఓ పండు వెన్నెల, ఇలాంటివి మాత్రమే ప్రకృతి అని అనుకుంటూ ఉంటాం. మానవుడు కాకుండా, మానవుడు జీవిస్తూ, మానవుడు వాడుకుంటూ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులన్నీ ప్రకృతి కిందకే వస్తాయి. ప్రాకృతం అంటే ముందే సిద్ధం చేయబడింది అని అర్థం. ముందే తయారు చేయబడింది. ముందే అంటే ఎప్పుడు తయారు చేశారు అంటే నువ్వు పుట్టక ముందే నీ కోసం రెడీ అయి ఉన్నటువంటిది అని అర్థం. అలాంటి ప్రకృతి తాదాత్మ్యతను, ప్రకృతి చైతన్యాన్ని, ప్రకృతికి ఈ జీవుడికి ముందున్నటువంటి సంబంధాన్ని ఈ నవరాత్రులు తెలియజేస్తాయి. సరే, వీటిని శ్రీరామ నవరాత్రులుగా చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. అంటే ఏ రామాయణ గ్రంథాన్ని లేదా ఒక సుందరకాండ లాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి కాండను పారాయణంగా పెట్టుకొని ఈ 9 రోజులు నవమి వరకు, అంటే శ్రీరామనవమి వరకు గడిపేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి నవరాత్రులు ఒక నవ చైతన్యాన్ని కలిగిస్తాయనేది మాత్రం వాస్తవం. అయితే దీన్ని తెలుగు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఉగాది అని పిలిచారు. ఈ ఉగాది యొక్క పూర్వపు శబ్దం యుగాది, యుగం ఈరోజు ప్రారంభమైంది అని. ఎప్పుడో మనకున్నటువంటి మహాయుగాలు అని పిలుస్తాం కదా. అంటే మామూలుగా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనేటటువంటి ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇట్లాంటి మహాయుగాలు, ఇట్లాంటి మన్వంతరాలు, అనేక రకాలైనటువంటి కాల విభాగాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. ఆ కాల విభాగంలో ఎప్పుడో పూర్వము ఒకసారి ఈ సృష్టి అంతా బ్రహ్మగారు ఈ ఉగాది రోజే ప్రారంభించాడని ప్రతీతిగా చెప్తారు. ఈ ఉగాది సరికొత్త చైతన్యానికి ప్రతీక అని అనుకున్నాం కదా. ఎప్పుడూ పూయనటువంటి పూలు ఈ కాలంలో పూస్తాయి. ఎప్పుడు పాడనటువంటి కొన్ని పక్షులు ఈ మాసంలో వాటి యొక్క గొంతును విప్పుతాయి. ఉదాహరణ కోకిల ఉంది,
మీరు ఈ 12 నెలల్లో ఎప్పుడు కోకిల యొక్క గొంతు వినపడదు మనకు. ఆ కోకిల యొక్క పంచమ స్వరం అనేది మీకు ఎక్కడా కనిపించదు 11 నెలలు. వసంత మాసం వస్తే చాలు ఆ కోకిల యొక్క కుహు రవాలు ఏవైతే ఉన్నాయో, ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వినడం చూస్తాం. కోకిల కుయ్యాలంటే వాటికి కావాలట మామిళ్ళ యొక్క లేత చెవుళ్ళు, మామిళ్ళ యొక్క పూతలు కావాలట. ఆ మామిళ్ళ పూత ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు వచ్చి 365 రోజులు పూసేటటువంటి మామిడి చెట్లు రావచ్చు, కానీ పూర్వం ఆమ్రం అంటే ఈ మామిడి చెట్టు కేవలం ఒక కాలంలో మాత్రమే పూసేటటువంటి కాసేటటువంటి చెట్టుగా ఉంది. అది వసంతంలో దాని యొక్క ఆకులు అద్భుతంగా విరబుస్తాయి, ఆ పూత అద్భుతంగా విరబుస్తుంది. ఆ పూతను తిన్నటువంటి కోకిలలు చక్కగా తమ యొక్క గానాన్ని వినిపిస్తాయి. అట్లానే మీకు మోదుగ చెట్టు, పాలాశ కుసుమం సుమం అంటారు కదా. మామూలు సమయాల్లో మోదుగ చెట్టు ఎప్పుడు కూడా మీకు పూలు పూసినట్టుగా కనిపించదు. మొన్న వసంతోత్సవం హోలీ ఆడుకున్నాం కదా, ఆ హోలీ పండుగ నుంచి ఈ వసంత మాసం మొత్తం చుట్టుముట్టు ప్రకృతి అంతా అది తన యొక్క ప్రభావాన్ని కోల్పోయి, ఆకులను కోల్పోయి ఉన్నప్పటికీ ఆ మోదుగు చెట్టు ఎక్కడనో మధ్యలో విరబూసినటువంటి విరబూతలు మనకు కనిపిస్తాయి. అట్లే కొన్ని రకాల మల్లెలు, కొన్ని రకాల గన్నేర్లు, కొన్ని రకాలైనటువంటి పుష్ప సువాసనలు ఇవన్నీ ఈ సమయంలో వెదజల్లుతాయి. నిజానికి మన అన్ని పండుగలు కొన్ని ఖగోళాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి, కొన్ని ప్రకృతిని ఆధారం చేసుకుని ఉంటాయి, కొన్ని సమాజాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి, కొన్ని జ్యోతిష్య విధానాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. ఉగాది పండుగ ప్రకృతిని ఆధారం చేసుకొని వచ్చింది. అందరూ జనవరి ఫస్ట్ అని అంటుంటారు. ఏం జరగదు. 31 డిసెంబర్ నాడు ఎలాంటి వాతావరణం ఉందో జనవరి 1 నాడు అలాంటి వాతావరణం ఉంటుంది. కానీ మీకు ఉగాదిలో ఒక నవచేతన ప్రారంభం అవుతుంది. గ్రహాల యొక్క స్థితులు మారుతాయి, వాటి కదలికలు మారుతాయి, వాటి యొక్క స్థానాలు మారుతాయి. అందుకే ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తాం మనం. పంచాంగ శ్రవణం చేయడం అంటే ఏదో గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ రాశి ఫలాలు తెలుసుకొని ఆదాయాలు, రాజపూజ్యాలు, అవమానాలు, లాభాలు, నష్టాలు మాత్రమే తెలుసుకొని పోయేటటువంటిది కాదు అది. నీ జీవితంలో పలానా గురువు నీకు సరైనటువంటి స్థానంలో లేడు, బుధుడు నీకు సరైన స్థానంలో లేడు, శుక్రుడు నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది, కేతువు రాహు నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది, ఏలినాటి శని నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది, పలానా రాశి వారికి ఇంత ఆదాయం ఉంటుంది, ఇన్ని అవమానాలు ఉంటాయి అన్నప్పుడు నిన్ను జాగ్రత్త పరచడం, నీ జీవితానికి స్పీడ్ బ్రేకర్ వేయడం, నీ ప్రయాణాన్ని కాస్త ఆపి నడిపించడం, నీ విచ్చలవిడితనాన్ని కొంచెం ఆపి చెప్పి నీ జీవితానికి కావలసినటువంటి ఒక పరోక్షమైనటువంటి హెచ్చరిక చేసేటువంటి స్వభావం ఆ పంచాంగంలో ఉంది. అందుకే పంచాంగ శ్రవణం చేయమన్నారు ఈరోజు. అట్లానే ఈ నూతన వత్సరం రోజు ప్రతి గృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటిపైన ఒక ధ్వజాన్ని ఎగిరేయాలని, ఆ జెండాపై కపిరాజు అని ఆ అర్జునుడే యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క రథం పైన శ్రీ ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాడు. మనం ఎంత దుర్మార్గులం అంటే ₹1 పెట్టి ఇల్లు కట్టుకుంటాం, ఎవరైనా జెండా ఫ్రీకి ఇస్తాడేమని చూస్తూ ఉంటాం. మనం ₹10 పెడితే దొరికేటటువంటి జెండాను మనం ఎగిరవేయం. ప్రతి ఇంటి మీద కాషాయపు జెండా, వీలైతే దాని మీద హనుమంతుడు ఉండడం వల్ల ఏవి దుష్ట గ్రహాలు ఉన్నాయో, మీరు అనుకునేటటువంటి భూత ప్రేత శాకిని డాకిని వంటి గ్రహ బాధలు ఉన్నాయో వాటన్నిటినీ ఆ హనుమంతుని చూస్తేనే అవన్నీ పారిపోతాయి. కాబట్టి అట్లాంటి హనుమంతుడు ఉండేటటువంటి ఒక ధ్వజాన్ని ఇంటిపైన ఎగరవేయాలనేది ఒక సంప్రదాయం మనకుంది. అట్లానే నింబ భక్షణం, వేప చెట్టు యొక్క పూతని ఈరోజు భక్షించడం. వేప చెట్టు పూత అంటే చేదుగా ఉంటుంది కదా, మరి చేదుగా ఉన్నదాన్ని భక్షించడం సాధ్యం కాదు కదా. దానికోసం ఒక పచ్చడి తయారు చేయడం. ఆ పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అందులో ఉప్పు ఉంటుంది, బెల్లం ఉంటుంది, కారం ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. అన్ని రకాలైనటువంటి ఆ షడ్రుచులు 6 రకాలైన రుచులతోటి పచ్చడి తయారు చేసుకుని తాగుతాం, తింటాం. దానివల్ల నీ జీవితం అనేటటువంటిది ఎప్పుడు సుఖమయంగా ఉండదు. సుఖ దుఃఖాలు అనేటటువంటి రాత్రి పగలలాగా వస్తూ పోతూ ఉంటాయి. ఎప్పుడు సుఖాన్ని కోరుకునేటటువంటి స్వభావం మంచిది కాదు. దుఃఖాన్ని కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి. దుఃఖాన్ని అంటే కోరి కష్టాలు తెచ్చుకోమని కాదు అర్థం. జీవితంలో కష్టాలు నష్టాలు అనేటటువంటివి ప్రతి మానవుడికి సులభ సాధ్యమైనటువంటివి. అవి ఎప్పుడైనా వచ్చేటివి, అవి మనం తెచ్చుకుంటే వచ్చేటివి. అవి ఒక రకంగా చెప్పాలంటే
తప్పకుండా వస్తాయి అవి ప్రతి వాడి జీవితంలో, సులభంగానే సాధ్యపడతాయి అవి. ఎందుకంటే తప్పు చేస్తే నీకు సులభ సాధ్యమే కదా, అది కష్టాన్ని తెచ్చుకోవడం ఎంతసేపు పని. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటటువంటి రాత్రి పవలలాగా ఎప్పుడూ మారుతూ ఉండాలి. కేవలం ఒకే దానికోసం పరిమితం కాకూడదు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు, తల్లిదండ్రులు అప్పులు చేసి చిన్న పిల్లల్ని చంపేసి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎన్నో వార్తలు ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం. విద్యార్థులు ఎంతోమంది పరీక్షలు రాస్తూ చిన్నపాటి సమస్యను భరించలేక ఒక 2 మార్కులు తక్కువ వచ్చినాయని చచ్చిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. కళాశాలల్లో ఎవరో ఒక మాట అన్నారని ఆ మాట కోసం బాధపడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్నపాటి అవమానాలుగా భరించలేనటువంటి ఒక బలహీన మనస్తత్వం మన పిల్లలకి ఎందుకు వస్తుంది? అట్లా కుటుంబాల్లో మనకు అవసరం లేనటువంటి వాటిపై మనం ఎందుకు పరిగెత్తున్నాం? అవసరం లేనటువంటి భోగం అనుభవించాలన్న మనస్తత్వం రాక్షస మనస్తత్వం. రాక్షసులకు మాత్రమే భోగం అనుభవించాలన్న తీవ్రత ఉంటుంది. ఆ భోగం కోసం అప్పులు చేయడం, ఆ భోగం కోసం, ఆ విలాసాల కోసం విపరీతమైనటువంటి ఖర్చులు చేయడం, అప్పుల పాలు కావడం, ఇంకా చెప్పాలంటే బెట్టింగ్లు చూస్తూ ఉన్నాం మనం. అలాంటి వాటిల్లో డబ్బు ఖర్చు పెడుతున్నాం, పెట్టి జీవితాన్ని గుల చేసుకుంటున్నాం. బెట్టింగ్లు మనకు కనిపిస్తున్నాయి, రియల్ ఎస్టేట్ మనకు కనిపించట్లేదు. ఎంతోమంది అందులో లాభపడుతున్నారు, ఎంతోమంది నష్టపోతున్నారు. నష్టపడ్డ వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు, లాభపడ్డ వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఒకరు లాభపడతారు, ఒకరు నష్టపడతారు. ఒక ఆటలో ఇద్దరు గెలవలేరు కదా, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అట్లే జీవితం కూడా గెలుపోవటం యొక్క సమాహారం. ఒక చెట్టు, గులాబీ చెట్టుకు మీరు పూలు మాత్రమే ఉండాలని ఆశించడం తప్పు కదా, దానికి ముళ్ళు కూడా ఉంటాయి. తెలంగాణలో ఇంకో మోటు సామెత చెప్తారు, పండ్లు ఎక్కడ ఉంటాయో ముళ్ళు అక్కడ ఉంటాయి అని. ఓ రేగి చెట్టు ఉందంటే దానికి తప్పకుండా మంచి మంచి పళ్ళు కాసాయంటే తప్పకుండా కంప కూడా ఉంటుంది. అట్లే మన జీవితం కూడా కష్టాలు సుఖాలతో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అది. కాబట్టి ఈ షడ్రుచులు మనకి ఏం సందేశం ఇస్తున్నాయంటే, నీ జీవితం అనేది ఎప్పుడు సుఖమయం కాదు, ఇది దుఃఖం కూడా ఉంది ఇందులో. ఆ దుఃఖాన్ని కూడా నీ స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఆ స్వీకరించి దాన్ని శీతోష్ణ సుఖ దుఃఖేషు అన్నాడు కదా కృష్ణుడు. శీతోష్ణ సుఖ దుఃఖాలలో ఎవడైతే సమత్వాన్ని పాటిస్తాడో దాన్ని వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పాడు భగవద్గీతలో. బట్ ఆ స్థితప్రజ్ఞత నీకు అలవాటు కావాలని ఈ షడ్రుచుల పచ్చడి, సరే దాన్ని ఆయుర్వేద పరంగా చూస్తే మళ్ళీ అది ఈ రోజు భక్షణం చేయడం వల్ల, చైత్ర శుద్ధ పాడ్యం నాడు తాగడం వల్ల దానికి ఉండేటటువంటి లాభాలు ఏంటి? బెల్లం ఏ గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది, ఉప్పు ఏ గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది, ఏ గ్రహాలు వీటి మీద, ఈ వస్తువుల మీద ఆధిపత్యాలు వహిస్తాయి అనేది ఒక జ్యోతిష్ శాస్త్రపరంగా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. దాన్ని సేవించడం, ఈ పాడ్యం నాడు సేవించడం, ఆ తిథులకు ఉండేటటువంటి బలం, ఆ గ్రహ నక్షత్రాల యొక్క ఆధిపత్యం ఉండేటటువంటి వస్తువులను నువ్వు స్వీకరించడం వల్ల నీ శరీరం సమతుల్యమైనటువంటి స్థితిలో ఉంటుంది అనేది కూడా ఉద్దేశం ఆయుర్వేద పరంగా చూస్తే. ఆ సమతుల్యత ఎప్పుడు ఉంటుంది? ఒకనాడు పచ్చడి తాగి 360 రోజులు మందు తాగితే ఆ సమతుల్యత ఉండదు. నువ్వు నిజంగా మంచిగా ఉండి లేక ఒక్కరోజు గ్లాసు పచ్చడి తాగితే అది పనిచేస్తుంది. కానీ 364 రోజులు తాగాల్సినవన్నీ తాగేసి ఒక్కరోజు పచ్చడి తాగితే అది ఏం పని చేస్తుంది? చేయదు కదా. కాబట్టి ఈ సమతుల్యత శరీరంలో ఎట్లా ఉంచుకోవాలనేది ఆయుర్వేదం మనకు తెలియజేస్తుంది. అట్లానే ఉగాది రోజు దేవాలయ సందర్శనం చేయడం తప్పకుండా. తర్వాత ఈ ఉగాది రోజు కవి సమ్మేళనాలు జరపడం మనం చూస్తాం. అంటే ప్రతి మనిషికి వాడి యొక్క భాష, మన యొక్క కమ్యూనికేషన్, మన యొక్క సమాచారం ఒకరి మధ్య నుంచి ఒకరికి భావాలు పోవాలంటే, భావాలు పరివ్యాప్తి చెందాలంటే భాష అవసరం. ఆ భాషను ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలి. మరి భాషను కాపాడుకున్నప్పుడు మాత్రమే మన కవిత్వం మనకు అర్థమవుతుంది, మన ప్రాచీన గ్రంథాలు మనకు అర్థమవుతాయి. మన గ్రంథాలు మనకు అర్థమైతేనే మన సంస్కృతి పట్ల మనకు గౌరవం ఉంటుంది, మన పర్వదినాల పట్ల మనకు గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ భాషను కాపాడుకోవాలంటే కవి సమ్మేళనాలు జరగాలి, భాష పట్ల మనకు ఒక అవగాహన రావాలి. ఇవాళ కాలంలో సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, వాటి వల్ల లాభాలు నష్టాలు ఉన్నాయి. అట్లనే టీవీలు లాభాలు నష్టాలు, నువ్వు దేన్ని గ్రహిస్తున్నావు అనేటటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి భాషను కాపాడుకోవాలంటే ప్రతి దేవాలయంలో ఈరోజు కవి సమ్మేళనాలు జరపడం కూడా పూర్వం నుంచి మన సంప్రదాయంలో ఆనవాయితీగా ఉంది. ఇది వాళ్ళ మంచి మంచి పద్యాలు, భారతం వచ్చింది మనకు, నన్నయ్య, తిక్కన, ఎర్రన లాంటి వాళ్ళు భారతం రచించారు. వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. అంటే పోతన మాత్రుడు రాసినటువంటి భాగవతం కావచ్చు, పాల్కురి సోమనాథుడు రాసినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు కావచ్చు, పండితారథ చరిత్ర, బసవ పురాణం లాంటి కావ్యాలు కావచ్చు. అట్లానే అష్టదిగ్గజ కవులు తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి పాండురంగ మహత్యం, అలసాని పెద్దను రచించినటువంటి మన చరిత్ర, పింగళ సూరం రచించినటువంటి కళాపూర్ణోదయం, అట్లనే
ఆతుకూరి మొల్ల రచించినటువంటి రామాయణం, భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం, 1000 ఏళ్ల నుంచి ఈ పరంపర మన యొక్క సాహిత్యము, మన యొక్క చరిత్ర, మన యొక్క సంస్కృతి ప్రతిబింబించేటట్టుగా పుస్తకాలు వచ్చాయి. మరి అవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఇవాళ. మరి మన పిల్లలకు అర్థం చేయించాలంటే మరి భాషకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానం జరగాలి కదా. ఒక భాష ఒక సంస్కృతి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంగిలి అనే ఒక పదం ఉందనుకోండి, తెలుగు పదం. ఎంగిలి అనేటటువంటి పదానికి ఇంగ్లీష్లో అసలు సమానమైన అర్థమే లేదు ఇప్పటివరకు. ఎందుకంటే వాళ్ళకి ఎంగిలి కాన్సెప్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి లేదు. కల్చర్ నుంచే పదాలు పుడతాయి. మనకు కల్చర్ ఉంది. అది అంటే ఒక చేతి నుంచి ఎంగిలి ముట్టుకొని తినొద్దు అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీరు అదే టీవీలో ఇంటర్నేషనల్ చెఫ్స్ వంటలు చేస్తుంటారు కదా, మీరు వీడియోలు తీసి చూడండి. హోటల్ మేనేజ్మెంట్ లో పాలు వేడి ఉన్నటువంటి పాలను వాడు గ్లాస్ లో ముంచేసి తాగేసి మళ్ళీ మిగిలిన పాలు అందులో పోసేస్తాడు, ఆ ఎంగిల్ పాలే. మళ్ళీ మిగతా వాళ్ళని తాగేస్తారు. అట్లనే కొన్ని మతాల వాళ్ళు అన్నం అంతా ఒక చోట పెట్టుకొని ఎంగిల్ చేత వేసుకొని తింటారు. కానీ హిందువుల్లో అట్లాంటి కల్చర్ లేదు. మనకు ఎంగిలి తినకూడదు అనేటటువంటి ఒక భావన. మరి ఎంగిలి అనేటటువంటి మన యొక్క కల్చర్కి సంబంధించినటువంటి స్వభావానికి సంబంధించింది కాబట్టి ఆ పదం మన దగ్గరనే ఉంది. అది ఇంగ్లీష్ లో ఇంకో పదం, ఆ పదం దొరకదు, దానికి సమానమైనటువంటి అర్థమే దొరకదు. ఉన్నా వద్దని అర్థం వేరే ఉంటుంది. అట్లా ఇప్పుడు మెడిసిన్ అంటాం, మెడిటేషన్ అంటాం. అంటే మందు, ధ్యానం, ఈ రెండింటికి ఇంగ్లీష్ వాడు మెడిటేషన్ అన్నాడు. మన తెలుగులో, సంస్కృతంలో ఆ శబ్దాలు దానికి సంపూర్ణమైన అర్థాలు వేరే ఉన్నాయి. ధ్యానం అంటే అసలు ఇంగ్లీష్ వాడి దగ్గర ధ్యానమే లేదు. వాడి ధ్యానం గురించి ఆ పదం ఎట్లా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే చేయదు కదా. కాబట్టి పదాలు అనేటటువంటివి వాటి యొక్క ఎటిమాలజీ ఏదైతే ఉందో అవి పుట్టాలంటే భాషల ఆధారం. అవి సంస్కృతికి మూలమైనటువంటివి. కాబట్టి ఆ సంస్కృతిని నిలబడాలంటే భాషను కాపాడుకోవాలి. భాషను కాపాడుకోవాలంటే మన శతకాలు కాపాడబడాలి, మన పద్యాలు కాపాడబడాలి, మన కావ్యాలు కాపాడబడాలి. వాటన్నిటిని మనకు తెలియజేయడం కోసం ఒక కావ్య పఠనం అనుకోండి, కవి సమ్మేళనం అనుకోండి, ఏదైనా సాయంత్రం జరగాలి. అట్లనే ఇంకొక గొప్ప, మరి ఇన్ని చేసుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తి తనకు తాను లేదా కుటుంబ పరంగా, సమాజ పరంగా ఎంతో కొంత అభివృద్ధి చెందేటటువంటివి, ఎంతో కొంత జ్ఞానాన్ని పొందేవి కదా. మరి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా సేవ చేయాలని చెప్పేసి మనకు ధర్మం చెప్పింది ఉగాది పండుగ. అందులో ఈ చలివేంద్రాల యొక్క స్థాపన కూడా ఈ ఉగాది పండుగ నాడు చేసినటువంటి వాళ్ళకు మహాపుణ్యం అని చెప్పి శాస్త్రాలు పేర్కొన్నాయి. ధర్మసింధు, నిర్ణయసింధు లాంటి పుస్తకాలు పేర్కొన్నాయి. అందుకే మీకు చలివేంద్రాలు ఉగాది పండుగ రోజు ప్రారంభం చేయాలి. చలివేంద్రాలు అంటే పందిళ్ళు వేయడము, ఎక్కడైనా నీడ కావాలంటే. మన ఎంత గొప్ప కల్చర్ అండి. పూర్వం పశువులు, ఊర్లో ఆవులు, బర్రెలు ఉంటే వాటన్నిటి కోసం వాటికి తిండి పెడతారని చెప్పేసి ఊర్లో మొత్తం వాటికి రాళ్ళు బాతేవాళ్ళు. అవి గోక్కోవాలంటే ఎలా గోక్కుంటాయి? మనుషులు అంటే గోక్కుంటారు కానీ పశువులు గోక్కోలేవు కదా. బట్ వాటి గోక్కోవడం కోసం ఊరంతా మధ్య మధ్య అక్కడక్కడ రాళ్ళు ఉండేవి. ఇప్పుడు పశువులే లేవు, ఆ రాళ్ళు ఎందుకుంటాయి నిజంగా చెప్పాలంటే. బట్ మనుషుల కోసం అని చెప్పేసి పందిళ్ళు వేయడం. చలివేంద్రాలు అంటే నీళ్ల కుండలు, చల్లటి నీళ్ల కుండలు ఏర్పాటు చేసి పోయేటటువంటి బాటసార్లు, ఎవడో ప్రయాణం చేస్తాడు, బస్ స్టాండ్లో దిగుతాడు, వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే వానికి 20 రూపాయలు కావాలా. మళ్ళీ అది ప్లాస్టిక్, దానివల్ల పర్యావరణం కూడా ధ్వంసం అవుతుంది. ఆ బస్ స్టాండ్ లో 2 పెద్ద కుండలు పెట్టేసి దాని నిండా నీళ్లు నింపి రాత్రికి పెడితే తెల్లారిసరికి చల్లటి నీళ్ళు అవుతాయి. డబ్బులు లేకుండా ఉచితంగా నీళ్లు తాగిపోతే సంతోషపడతారు. ఇంకా దాతలు, కొంతమంది అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, ఇట్లా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి కూడా పెట్టేటటువంటి మనం చూస్తాం. అట్లానే ఈ నవరాత్రులంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని మనం నిర్దేశించేది. ఈ ప్రకృతిలో మానవుడు భాగస్వామిగా మారిన తర్వాత మెల్లగా ఎప్పుడైతే ప్రకృతి ఆరాధనను సరిగ్గా చేస్తావో రాముడు పుట్టుకొని వచ్చేస్తాడు నవమి రోజు. రాముడు వస్తే ధర్మం, ఆ ధర్మం నిలబడుతుంది. ఆ ధర్మాన్ని నువ్వు సంవత్సరం అంతా నిలబెట్టాలంటే ఈ నవరాత్రులు దీక్షగా దీక్ష చేయాలి. ఆ దీక్ష చేసిన తర్వాత నవమి నాడు రామచంద్రమూర్తి పుడతాడు. ఆ రామచంద్రమూర్తి వస్తే చాలు, ధర్మం నిలబడుతుంది. ఇది మన వాళ్ళ యొక్క ఆలోచన. ఆ నక్షత్రాల్లో మార్పు ఉంటుంది ఉగాది పండుగ తర్వాత, మాసంలో మార్పు ఉంటుంది, ప్రకృతిలో మార్పు ఉంటుంది. నిజానికి క్యాలెండర్ శబ్దమే కాలంధర, కాలమును ధరించినది అనే మన సంస్కృత శబ్దం నుంచి వచ్చినటువంటిది. అట్లానే అష్టంబర్, సెప్టెంబర్, దశంబర్ నుంచే అక్టోబరు, సెప్టెంబర్, డిసెంబర్ అని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వాడికి పూర్వకాలంలో, ఇంగ్లీష్ వాళ్ళకి పూర్వం వాళ్ళకు 10 నెలలే ఉండేవి. మళ్ళీ
మన సంవత్సరం మన కాలగణన భాస్కరాచార్యుని కాలం నుంచి అద్భుతంగా నడుస్తూ వస్తుంది. లీలావతి గణితం లాంటి గణితం చెప్పాడు భాస్కరాచార్యుడు. కాబట్టి ఒక కాలగణన, ప్రకృతికి సంబంధించిన పారవశ్యం, ఇట్లా ధర్మము, సంస్కృతి. మనకి ఈ మధ్యకాలంలో తిని తాగే పండుగలు, ఎగిరి దుంకే పండుగలు ఎక్కువ ఉత్సాహం కలిగిస్తాయి. ఉగాది పండుగ ఏముంటుంది? కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు దేవాలయానికి వెళ్ళి రావడం, దర్శనం చేసుకోవడం, దైవారాధన, ప్రకృతి ఆరాధన. ప్రకృతిని గమనించు నువ్వు. ఎక్కడో ప్లాస్టిక్ చెట్ల దగ్గర ఎవడో లైట్లు వేస్తే అక్కడ పోయి సెల్ఫీలు దిగి మనం వస్తున్నాం. మన ఇంటి పక్కల ఉన్న గన్నేరు చెట్టు విరగబూసి మన వైపు చూస్తుంది. ఎప్పుడైనా దాన్ని పలకరిస్తామా? మన ఇంటి ముందు గులాబీ చెట్టు చక్కగా పూలతో విరబూస్తుంది. ఆ విరబూసినటువంటి గులాబీ చెట్టును దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడతాం. కాబట్టి అట్లనే మనుషులు కూడా మన పక్కన వాళ్ళతోటి, మన సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని పలకరియం కానీ ఎవరి గురించి మనం ఆలోచిస్తుంటాం. అసలీ పూల్ సుబా కిల్తా హై, షంకు మిట్తా హై. ప్లాస్టిక్ పూల్ సుబా సాఫ్ కరికే రకే తో షామ్ తక్ కిల్తా హై అని అన్నారు ఒకరు అన్నారు. అంటే ప్లాస్టిక్ పూలు పొద్దున్న కడిగి పెడితే ఎప్పటికీ తాజాగానే ఉంటాయి 365 సంవత్సరాలు. కానీ నిజమైనటువంటి పూలు ఉదయం వికసిస్తాయి, సాయంత్రానికి వాడిపోతాయి. ఈ పండుగ కూడా వసంత మాసం. ఇది ఆనందాన్ని కలిగించేది, నూతన తేజాన్ని కలిగించేది, ఉత్తేజాన్ని కలిగించేది. కాబట్టి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి షడ్రుచుల పచ్చడి కావచ్చు, మామిడి తోరణాలు కావచ్చు, కోకిల కుహు కుహు రాగాలు కావచ్చు, పంచాంగ శ్రవణాలు కావచ్చు, అట్లానే మన కావ్య పఠనం కావచ్చు, కవి సమ్మేళనాలు కావచ్చు, దేవాలయ దర్శనం కావచ్చు, అట్లనే చలవ పందిలు వేయడం, చలివేంద్రాల స్థాపన, ఇది ఉగాది పండుగ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు. వీటన్నిటిని హిందూ సమాజం ఆచరించాలి. ఇది వైదిక పరంపరను కాపాడాలి, సనాతన యొక్క గొప్పతనాన్ని మనం కాపాడాలి. నమస్కారం.